వైఫై న్యూస్‌కి స్వాగతం. జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి అనంతరము మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామంలో మండల పరిషత్ నిధులు 2 లక్షలతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణానికి మరియు ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు పక్షపాతని, ప్రభుత్వము 70 లక్షల రైతు కుటుంబాలకు 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, 25,000 కోట్లతో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని, గ్రామంలో 21 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, సన్నబియ్యం, ఆంగ్ల మాధ్యమంతో బోధన, రాష్ట్రంలో విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ, వెల్దుర్తి బావాజిపల్లి రోడ్డు కూడా మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. వైఫై న్యూస్తో లక్ష్మణ్, జగిత్యాల. ఒకటి శుభాకాంక్షలు, కొత్త గ్రామ పంచాయతీ అయింది. రెండవది నినాక మొన్ననే అందరికీ రైతు బంధు కూడా వచ్చింది. ఎందుకంటే అందరు రైతులు కావాలి. కొంత రుణమాఫీ కొందరు కాక ఎదురు చూస్తా ఉన్నారు. 5 లెక్క మంచిగా 2 లక్షల దానికి అయినాయి. కొన్ని రకరకాల కారణాలు కొందరికి కాలేదు. మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం. వ్యవసాయం చేసే దినం, ఎక్కువ మంది వ్యవసాయ చేసేవాళ్ళు లేదా కొంతమంది గొర్రెలు కాసుకొని జీవించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మీరందరూ కూడా మంచి సుపరిచితులు. నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించినాక కొత్త గ్రామ పంచాయతీ అయింది. అయినాక చాలా రోడ్లు కూడా మనం పోయిన టర్ములు వేసినాం. ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ మరి మొన్న మధ్యకాలంలో కూడా దాదాపు 15 లక్షల రూపాయలు 21 లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది. ముందు కూడా తప్పకుండా ఇదే విధంగా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోదాం. దాంతో పాటుగా పేద పిల్లలు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పుస్తకాలు కావచ్చు, డ్రెస్సులు అవన్నీ కూడా వచ్చేసాయి. ఇన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు. నేను కూడా గట్లనే సర్కార్ బల్లే చదివించిన, సర్కార్ బల్లే చదివిన అనుకునేరు. అంతరం అక్కడ భూములు బాగున్నాయినా సర్కార్ బల్లే చదివినా. మన ముఖ్యమంత్రి కూడా సర్కార్ బల్లకే చదివించింది కాబట్టి సర్కార్ బల్లెల్లో మంచి చదువు వచ్చే విధంగా, అదేవిధంగా మరి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. దాంతో అనుగుణంగా వైద్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మొన్న మైక్లో మాట్లాడినప్పుడు టీవీలలో చూసి కావచ్చు, రైతులు మర్చిపోయినాడు వాడు బాగుపడాడు, ఆ సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలడని చెప్పాడు ముఖ్యమంత్రి. గెలాలన్నా, ఎంపీటీసీ గెలాలన్నా, మండల ప్రెసిడెంట్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, నేను వారు ముఖ్యమంత్రి రైతులే కాబట్టి 70 లక్షల రైతుల కుటుంబాలలో 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిగతా అన్నీ ఇచ్చుకుంటూ బిడ్డల పింఛన్ ఇచ్చుకుంటూ రైతు బంధును ఈసారి రైతు భరోసా పేరు పెట్టి ఇంకా 1000 రూపాయలు ఎకరానికి ఎక్కువ ఇచ్చు కార్యక్రమం చాలు చేసిండ్రు. ఇది నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక గత ప్రభుత్వ హయాంలో అటు పనిచేస్తాం కాబట్టి వాగ్దాటినాక తెప్పదలిగేది. అప్పుడు చేసేవి కూడా అప్పుడు మంచి కొన్ని జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మనం చెప్పి ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి బలబుద్ధి మరి చెప్పారు. అన్నట్టే ఒక్కటొక్కటిగా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. మన ప్రాంతంలో కూడా ఈ గ్రామాల అభివృద్ధికి మనం చూసి 21 లక్షల రూపాయలు ఒక రోడ్డుకి వచ్చినాయి. కొన్ని రోడ్లై మనం పాత బకాయిలు చెల్లిస్తే ఇవాళ మన వెల్దుర్తికి వెళ్ళి బాగా రోడ్ వేయడం జరిగింది. మోతే వెల్దుర్తి రోడ్ మంచిగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ విషయం ఇదివరకే కాంట్రాక్టర్ టెండర్ వేసింది. నేను మాట్లాడినా ఒక్కటొక్కటిగా తప్పకుండా చేద్దాం. పాత బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులు కూడా మొదలు పెడదామని చెప్పి తెలియజేస్తూ కొంత లేట్ అయింది. ఎందుకంటే మన యువత ఇది మీరు వినాలి, పిల్లగాళ్ళు సాట్ పోయి సిగరెట్ పట్టుడు, గంజాయి పట్టుడు, కొంతమంది చాలా చెడిపోయి మందమ్ముతుడు ఈడ పెట్టుకొని ఇట్లా పీల్చుకున్నాడు, గోర్లలో పెట్టుకొని ఇట్లా గోర్లు కొరికినట్టు కొరుక్కుంటా సపరిచుడు, వాటి చాక్లెట్లు అమ్ముడు, ఐస్ క్రీములలో కూడా కలిపి అమ్ముతున్నారు. పిల్లగాళ్ళను మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వాటికి దూరం ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే ఉంది. యాంటీ డ్రగ్ డే, ట్రాఫికింగ్ కావచ్చు, వీటన్నిటికీ
మరి దీనిపైన జగిత్యాలలో పెద్ద ఎత్తున ఇప్పటిదానికి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అందరు అధికారులు, వైద్యాధికారులు, విద్యాధికారులు పెద్ద కార్యక్రమం జరిగింది. అలవాటైతే ఏమవుతారు పిల్లలని నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఒక నాటకం వేసి మరీ చూపెట్టారు. అదేవిధంగా ఒక పల్లెటూరు మన గోల వేషం వేసుకొని గొంగడి కప్పుకొని పాట పాడుకుంటూ కూడా అర్థమయ్యే విధంగా చూపెట్టారు. రాత్రి 9 గంటలకు లోకల్ ఛానల్ వస్తాగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తా, తప్పకుండా అదేమని అందరూ కూడా మేము ఈ గ్రామాలలో ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల గ్రామాలకు కలిసారు. అందరూ కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పెద్ద కార్యక్రమం జరిగింది. అందుకోసం లేట్ అయింది తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి. అది కూడా కొద్దిగా పని ఆగిపోయింది, ముందరికి తీసుకెళ్ళేది ఉంది. నిన్నంతా అదే మీటింగ్ చేస్తూ